తెలంగాణ రాష్ట్రంలో ఈ 2-3 రోజుల్లో ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. అదేందనంటే ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి సొంత ఇల్లు కట్టిస్తాం, 6 లక్షలు ఏమో గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అది రుణమాఫీ అయింది, 5 లక్షల దాకో 6 లక్షల దాకో కట్టాలి అని చెప్పి ఒక పథకం అనేది తీసుకొచ్చారనమాట. ఆ పథకాన్ని అర్హులు ఎవరని అంటే వాళ్ళ సొంత ఇల్లు ఉండకూడదు, వాళ్ళ కార్లు ఉండకూడదు, ఇంకా వేరే ఏవి ఉండకూడదు, ఈ రేషన్ కార్డు మాత్రమే ఉండాలి అని చెప్తున్నారు. నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు దాకా పంచిన ఇంద్రం ఇళ్ళలు కానీ లేకపోతే డబుల్ బెడ్రూమ్లు కానీ ఇంకా ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వీటిలో ఒక్కసారి పోయి చూసుకుంటే వాళ్ళలో చాలా మంది లగ్జరీ లైఫ్ అనుభవించే వాళ్ళు ఉన్నారు. చాలా మంది వాళ్ళు ఆ ఇళ్లలో ఉండకుండా కిరాయిలకు ఇచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇంటి ముందు కార్లు అవన్నీ ఉంటాయి. మరి వాళ్ళందరికీ ఎలా వస్తున్నాయి ఇల్లు? వాళ్ళందరూ పేదవాళ్ళ రాజకీయ నాయకుల సంకనాకిన వాళ్ళకే ఆ గవర్నమెంట్ ఇల్లు వస్తున్నాయి, పేదవాళ్ళకి కాదు.